హాయ్ అండి, అందరికీ వందనాలు. ఫస్ట్ వీడియో చూసారా, ప్రేమ సందేశం ప్రోమో వీడియో. ఆ యొక్క వీడియోలో నేను క్వశ్చన్ అడిగాను. ఇటలీ పట్టణంలో శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి, ఆ వ్యక్తితో దేవదూత ఏమని మాట్లాడింది అనే క్వశ్చన్ని నేను అడిగాను. ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇది అండి. ఆ యొక్క ఇటలీ పట్టణంలో ఉన్న శతాధిపతి ఎవరు అంటే కొర్నేలి. ఆయనతో దూత మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, పేతురు అను మారు పేరు గల సీమోన్ ఇంటికి వెళ్ళు అని చెప్పిద్ది. అయితే ఈ యొక్క స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క స్టోరీలో మనకి దేవుడి యొక్క ప్రేమ కనిపిస్తూ ఉండిద్ది, అలానే వీళ్ళల్లో ఉన్న తగ్గింపు గుణం కనిపిస్తూ ఉండిద్ది. చూద్దాము. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని నేను పేర్లు చెప్పాను. ఒకటి పేతురు, ఒకటి కొర్నేలి. ఇద్దరు భక్తులు ఇక్కడ కనిపించారు. కొర్నేలి చాలా భక్తిపరుడు అండి. ఎంత భక్తిపరుడు అంటే ఈ యొక్క స్టోరీ విన్నాక మీకే తెలిసిద్ది. ఆయన యొక్క భక్తితనాన్ని దేవుడు బైబిల్లో రాశారు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో రాయబడింది ఆయన యొక్క స్టోరీ. ఆయన అంత భక్తిపరుడు కాబట్టే కదా ఆయన యొక్క స్టోరీని బైబిల్ గ్రంథంలో రాశారు. కొర్నేలి చాలా నమ్మకస్తుడండి. కొర్నేలి చాలా భక్తిపరుడండి. ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి అండి. 3 గంటలప్పుడు లేచి ప్రార్థిస్తూ ఉంటాడు. ఎంతో నమ్మకంగా ప్రార్థన చేస్తాడు. ఎంతో విశ్వాసంగా దేవుడి పట్ల ఉంటాడు. అందుకని దేవుడి దూత వచ్చి మాట్లాడిద్ది. ఏమని మాట్లాడిద్దో మనం విన్నాం కదా. మారు పేరు కలిగిన పేతురు అని మారు పేరు కలిగిన సీమోన్ ఇంటికి వెళ్ళు అని చెప్పిద్దండి. ఎంత గొప్పగా దూత మాట్లాడటం మామూలు విషయమా? మనతో కూడా దేవుడు దర్శనాల రూపంలో మాట్లాడతారు, కళల రూపంలో మాట్లాడతారు, కొంతమంది ప్రవచన రూపంలో కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు కృపావరాలు ఇచ్చారు కదా, ఆ కృపావరాల్లో దేని విషయమైనా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక కొర్నేలికి దూత వచ్చే మాట్లాడిద్ది. దూత ద్వారా దేవుడు మాట్లాడతారు. అయితే ఈయన ఆ యొక్క మాటను నమ్మాడు. ఆయన నమ్మకం అక్కడ కనిపించింది కదా మనకి. దూత చెప్పింది నమ్మి 3 వ్యక్తుల్ని ఆ యొక్క పేతురింటికి వెళ్ళమని చెప్తాడు. చెప్పంగానే ఆ 3 వ్యక్తులు ఆ యొక్క కొర్నేలి మాట విని, నీ శతాధిపతి కదా, అధికారి కదా, ఒక అధికారి కదా, అధికారి మాట వీళ్ళు విని గౌరవించి వెళ్తారు పేతురు దగ్గరికి. పేతురు దగ్గరికి వెళ్ళేలోపు ఆ పేతురు ఏం చేస్తాడంటే, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తాడు పేతురికి. ఆ దర్శనం ఏంటి అంటే, 4 చెంగులు పట్టుకొని అక్కడ నిషిద్ధమైన చెంగుల్లో నిషిద్ధమైన జంతువులు ఉంటాయి. ఆ నిషిద్ధమైన జంతువులు ఉండేసరికి ఆయన, నేను తినను ప్రభువా, దేవుడు తినమని చెప్తే నేను తినను ప్రభువా అంటాడు. నాకు 3 సార్లు అలానే చెప్తూ ఉంటాడు ఇక పేతురు గారు. అలా చెప్పి అలా ఇంకా ప్రార్థన ముగించుకొని అదే దర్శనాన్ని ఆలోచిస్తూ ఉంటారు. మనం కూడా ఎప్పుడైనా దేవుడి దర్శనాల రూపంలో చూపించినప్పుడు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం ఆ యొక్క దర్శనాన్ని బట్టి. అలానే ఈయన కూడా ఆలోచిస్తున్నాడు తన యొక్క దర్శనాన్ని బట్టి. ఈయన కూడా ఆ యొక్క దర్శనాన్ని బట్టి ఎంతగానో ఏంటి దర్శనం మీనింగ్ ఏంటి దర్శనంలో ఉన్న లాజిక్ ఏంటి అని ఎతుకుతూ ఆలోచిస్తూ ఉన్న సమయంలో మళ్ళీ అదే దూత పేతురు దగ్గరికి వచ్చి, పేతురు, నీ కోసం 3 వ్యక్తుల్ని దేవుడు పంపించాడు, నువ్వు వాళ్ళతో నడువు, వాళ్ళతో వెళ్ళు కొర్నేలి ఇంటికి అని చెప్పిద్ది. చెప్పంగా నేను కూడా చూడండి ఆ యొక్క మాటను నమ్మి తనను తాను తగ్గించుకుని వెళ్తాడు. చెప్పచ్చు కదా దూతతో, నేను ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను, నేను ఎలా వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళలేను అని చెప్పచ్చు కదా. కానీ చెప్పకుండా బయలుదేరి కిందకి వెళ్ళి ఆ 3 మనుషులతో కొర్నేలి దగ్గరికి వెళ్తారు. కొర్నేలి దగ్గరికి వెళ్ళంగానే కొర్నేలి ఏం చేస్తాడంటే, ఆయన పాదాల దగ్గర పడి నమస్కారం చేస్తాడు. చూడండి, ఆయన అధికారికి ఏం అవసరం నమస్కారం చేసే అవసరం, కానీ ఆయన నమస్కారం చేస్తాడు. తన యొక్క పదవిలో ఉన్నాను, గొప్ప అధికారిని నేను, ఈ యొక్క చేపలు పట్టే వ్యక్తిని దేవుడు ఏదో సేవకుడిగా మార్చాడని ఈయన్ని నేను నమస్కరించేదేంటి అని ఆలోచించక నమస్కారం చేసినప్పుడు పేతురు కూడా ఎంత పెద్ద అధికారి నా కాలు మొక్కాడని సంతోషంగా లేడు.
ఏం ఆయన ఏం చెప్పాడంటే, నాకు కాడు మొక్కాల్సింది, దేవుడు నిజమైన వాడు, దేవుణ్ణి నమ్ముకో, దేవుణ్ణి ఆరాధించు, ఆయనకు మొక్కాలి కాదు, మనకు కాదు, ఏ మనిషికి మొక్కకూడదని చెప్తాడు ఆయన భాషలో. మన భాషలో మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క వాక్యాలు. మన భాషలో మనం చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది, దానివల్ల కొత్త వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వినగలుగుతారు అన్న ఉద్దేశంతో. ఇంకా ఈయన పేతురు గారికి మొక్కేసరికి ఆయన వద్దన్నారు కదా, ఇంకా కొర్నేలి తనొక్కడే వాక్యం వినాలనుకోలే, తనొక్కడే నేర్చుకోవాలనుకోలే, తనకొక్కడికే ఆ పరిశుద్ధాత్మ కావాలనుకోలే. అక్కడున్న తన యొక్క కుటుంబానికి, తన ఫ్రెండ్స్ని, తనకు తెలిసిన వాళ్ళందరినీ పేతురు వచ్చేసరికి అందరినీ గ్యాదర్ చేశాడు. గ్యాదర్ చేసి ఒక చోట కూర్చోబెట్టాడు. ఇంకా పేతురు సువార్తను బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉన్నప్పుడు సువార్త చెప్తా ఉంటే ఇంకా ఈ పేతురికి సువార్త చెప్తా ఉంటే పేతురు బోధిస్తూ ఉన్నాడు యేసుప్రభు గురించి. మేము యేసుప్రభుతోనే ఉంటాము, యేసుప్రభుతో ఉన్నప్పుడు దేవుడు మాతో మాట్లాడిన విషయాలు అయ్యి అని ఎంతగానో సువార్త చెప్తున్నప్పుడంట పరిశుద్ధాత్మ అక్కడ వాలేసరికి అందరూ అక్కడ ఆ యొక్క మాటలకి టెంప్టింగ్ అయిపోతారు, ఆ యొక్క మాటలకు ఆసక్తి అయిపోతారు. అందరూ దేవుడి యొక్క ఉజ్జీవంతో రగిలి సువార్తను బోధించే ఆ యొక్క పేతురు వల్ల, ఈ యొక్క కొర్నేలి వాళ్ళని తీసుకురావటం వల్ల అక్కడ మొత్తానికి గొప్ప రక్షణ కలిగిద్ది. చూడండి, పేతురేమో కానీ ఈ కొర్నేలి తన యొక్క కుటుంబానికి, తన యొక్క ఫ్రెండ్స్కి అందరికీ రక్షణ ఇచ్చాడు, అందరినీ మార్చగలిగారు, అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వగలిగారు. మరి నువ్వు నేను ఇస్తున్నామా? కొర్నేలిలో మీరు ఏ మంచితనం చూశాడు? ఆయనంతో గొప్పవాడు, గొప్ప అధికారి అయినా కానీ దేవుడి పట్ల నమ్మకం కలిగిన వ్యక్తి, నమ్మకంతో పాటు భక్తి కలిగిన వ్యక్తి, భక్తితో పాటు తగ్గింపు హృదయం కలిగిన వ్యక్తి, తగ్గింపు హృదయంతో పాటు తనతో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అనుకున్న వ్యక్తి, తనతో ఉన్న వాళ్ళు బాగుండాలి అనుకోవటంతో పాటు అందరికీ రక్షణ కావాలి అనుకున్నారు. మనము కూడా మన యొక్క కుటుంబానికి, మన యొక్క రక్త సంబంధికులకి, మన యొక్క ప్రాంతం వాళ్ళకి రక్షణ రావాలి అని మన ప్రయత్నం మాట రూపంలో అయినా, ప్రార్థన రూపంలో అయినా, లేకపోతే వాక్యాన్ని వాళ్ళకి ఎలా అయినా కొద్దిగా అయినా అందించే వాళ్ళలాగా మనం ప్రయత్నం చేయాలి అని ఈ యొక్క కొర్నేలి స్టోరీలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, మీ అందరినీ ఆశీర్వదించునుగాక, మీతో పాటు మమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. అయితే ఈ యొక్క వీడియో చూశారు, ఫస్ట్ వీడియో చూశారు, మరి లాస్ట్ వీడియో ఏం చేసింది? లాస్ట్ వీడియో కూడా చూడండి. ఈసారి క్వశ్చన్స్ క్లారిటీగా వచ్చే రీతిగా పెడతాను. కంపల్సరీ ఆ యొక్క వీడియో కూడా ఫాలో అవ్వండి. కంపల్సరీ 3 వీడియోస్ చూస్తే మనం దేవుడిలో కొంచెం అయినా నేర్చుకుంటాం. ఆయన యొక్క ప్రేమ సందేశం మనలో అర్థం, అసలు ఇప్పుడే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకి ఇది కొద్దిగా అయినా ఉపయోగపడుద్ది అన్నది నా ఉద్దేశం. మనకు కూడా ఇలా చెప్పడం ద్వారా నేను నేర్చుకుంటాను, అలానే వినేవాళ్ళు మీరు కూడా ఎంతైనా నేర్చుకుంటారు. ఇంకా అనేకమైన ఆలోచనలు దేవుడు మనందరికీ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రేమ సందేశాన్ని అందరూ ప్రతిరోజు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతిరోజు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఈ 3 వీడియోని దేవుడు ఆశీర్వదించి బహుగా ఎదుగుదల చేయనుగాక. ఆమీన్. అందరికీ వందనాలు.